కక్ష కట్టి డబ్బులు ఇచ్చి ధర్నా రాస్తారోకో చేయించారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 7వ వార్డుకు చెందిన పలువురు కాలనీ వాసులు తమ కాలనీలో వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని రాస్తారోకో ధర్నా చేసిన విషయమై చైర్మన్ స్పందిస్తూ త్వరలోనే ఆ కాలనీలో ప్రజల కోరిక మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభిస్తానని అన్నారు. కొంతమంది వ్యక్తులు తమపై కక్ష కట్టి అభివృద్ధికి అడ్డుపడుతూ కాలనీ వాసులకు డబ్బులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి విషయంలో తాను ఎలాంటి వెనుకంజ వేయనని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగేది లేదని, మున్సిపాలిటీ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలుసు. నేను ఎక్కి 2 సంవత్సరాల 2 మాసాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో ఎల్లారెడ్డి పట్టణంలో మరి బీసీ కాలనీ అయితేనేమి, నియాబాద్ అయితేనేమి, మరి ఇక్కడ ఎర్రమనుకుచ్చ అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధానమైనటువంటి గాంధీ చౌక్ నుంచి మదర్సా వరకు కూడా పెద్ద విడుతుగా మరి నాణ్యతమైనటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇలా ఏదైతే చేపల మార్కెట్ గల్లీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళకు వ్యక్తిగతంగా పనులు కాలేవని, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం మున్సిపాలిటీకి వచ్చి తక్షణం ఈరోజు రోడ్ చేయాలి అని ఇక్కడ ధర్నాకు పూనుకోవడం. మరి కొంతమంది అయితే అలా ఆమె సరుపు అనేటటువంటి వ్యక్తి చాలా మందికి డబ్బులు ఇస్తా అని తోలుకొచ్చిందట. వాళ్ళు కూడా అందరూ వీడియోలు పంపిరు. మాకు తెలియదు సార్, మాకు డబ్బులు ఇస్తాము, మరి వేరే మీటింగ్ ఉంది, మున్సిపల్ వరకు వేసేద్దాం రండి అని చెప్పేసి రమ్మంటేనే మేము వచ్చినాం. కానీ ఈ రోడ్డు కోసం మేము అడగడానికి రాలేం. గతంలోనే ఈ రోడ్డు నిర్మాణం కోసం మున్సిపాలిటీ తరఫున అది నా వార్డు కాబట్టి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అందులో చాలా ఇరుకైనటువంటి సందులు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ ఆ ఇరుకైనటువంటి సందులను తీయాలంటే కొంతమంది వ్యక్తులు ఇండ్లు కట్టుకోవడం జరిగింది, మరి బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది. అవన్నిటిని కూడా తీస్తామంటే మరి ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకోసమే ఆగిపోయింది. మరి ఇప్పుడు మరొకసారి కూడా అందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి మరి అతి త్వరలోనే దాని నిర్మాణం పూర్తి చేయడానికి నేను చర్యలు తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న అదే గదిలో మరి ముదిరాజ్ కమ్యూనిటీ భవన్కు 10 లక్షల ఎమ్మెల్యే గారి సహకారంతో 10 లక్షలు ఇచ్చి నిన్ననే కొబ్బరికాయ కొట్టిన సంగతి మర్చిపోయారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఏదైతే మరి వాళ్ళు ఈ శాఖలో కూడా మేము సంఘభవనం చెప్పినాం, ఆ సంఘభవనం కూడా స్థలం చూపించడం జరిగింది. దానికి కూడా అతి త్వరలో నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు అన్ని వర్గాలకు మరి ఈరోజు సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఎల్లారెడ్డిలో జరుగుతూ ఉంది. అదేవిధంగా పొద్దున లేవగానే చెత్త బండ్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త కలెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజైతే వీళ్ళు వ్యక్తిగతంగా వచ్చి లేనిపోయిన ఆరోపణలు కొంతమంది కలిసి వచ్చి ఇలా రోడ్డు కావాలి, మాకు ఈరోజు ఖచ్చితంగా రోడ్డు చేయాలి అంటే ఇప్పటికిప్పుడు రోడ్డు కాదంటే వాళ్ళు లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి, చిన్న పిల్లగాడి నుంచి పెద్ద పిల్లగాని వరకు పెద్దవారికి కూడా అందరికి తెలుసు. నేను ఎక్కిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందో. ఇంకా నాకు చాలా టైం ఉంది. ఆ టైం లోపల అన్ని కూడా ఎల్లారెడ్డి పట్టణ